బ్రో ఆంధ్రాలో నెక్స్ట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఆంధ్రాలో? అంటే టీడీపీ వస్తే బాగుంది అనుకోండి. ఎందుకంటే స్టడీ పర్సన్స్ మంచిగా ఉన్నారు. అందులో వైసీపీ వాళ్ళకి పెద్దగా స్టడీ నాలెడ్జ్ ఏం లేదు. ఐటీ ఐటీ కూడా ఏం డెవలప్మెంట్ లేదు. పాపం ఆంధ్రాలో ఇలా ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఇట్లా పాపం చాలామంది హైదరాబాద్ రావాల్సి వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. అదే ఐటీ మినిస్టర్ అక్కడ మంచిగా ఉండి అక్కడ కూడా కొంచెం డెవలప్మెంట్ చేసి ఉంటే ఆడ కూడా బాగుంటుంది. అది టీడీపీ అయితే కొంచెం బెస్ట్. ఎందుకంటే అక్కడ కొంచెం స్టడీ పర్సెంట్ అందులో ప్రతి ఒక్కరు స్టడీ పర్సన్స్ ఉన్నారు. కొంచెం దానివల్ల డెవలప్మెంట్ ఉండి బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు అంటే జగన్ గారి పాలన ఏం బాగాలేదంటారు. ఇప్పుడు 4.5 years చేశారు కదా ఆయన, ఆయనది ఎలా ఉంది పాలన? జగన్ పాలన అసలు ఇన్స్టాల్ చూస్తూనే ఉన్నాం. ఇన్స్టాల్లో అంత మీద వచ్చిన రీల్స్ ఎవరి మీద రావట్లేదు. పెద్దగా ఏం డెవలప్మెంట్ ఏం లేదు. ఇక నెక్స్ట్ ఖచ్చితంగా టీడీపీ వస్తుంది నువ్వు పక్కా టీడీపీ. మరి టీడీపీ పవన్ కళ్యాణ్ పొత్తు గురించి ఏమంటారు? వాళ్ళిద్దరు కలిసి రాబోతున్నారు పొత్తు పెట్టుకొని, దాని గురించి ఏమంటారు? అంటే పవన్ కళ్యాణ్ ఏదైనా చేసేది కొంచెం సొసైటీ గురించి చెప్పేదైనా చేసేదైనా కొంచెం సొసైటీలో బాగుండేది చేస్తారు. కాకపోతే ఇప్పుడు టీడీపీ కలవడం వల్ల కొంచెం మంది ఎందుకంటే నెగిటివ్ పాయింట్ వస్తుంది అక్కడ. ఎందుకంటే ఓన్లీ అధికారం కోసం వాళ్ళతో పొత్తు అయినట్టు కలిసినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఒకవేళ ఇద్దరు పొత్తు అయినాక తనకు ఒక మంచి పొజిషన్ ఇస్తే తను చేసే డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఒకవేళ చేయడం కూడా మంచిది. అది కూడా ఇప్పుడు పక్కా జనసేన ఒకటి గెలవలేదు అక్కడ పక్కా. కాబట్టి సీట్లు అయితే వస్తాయి, ఎక్కువ సీట్లు రావాలి మన గవర్నమెంటే రావాలనుకుంటే మాత్రం టీడీపీలో జరగడం కరెక్టే. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసి 8 స్థానాల్లో ఓడిపోయారు. మరి ఇదే ఆంధ్రాలో రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? లేదండి. ఆంధ్రాలో వేరు, తెలంగాణ వేరు. ఆయన పూర్తిగా ఆయన యొక్క జనసేన పార్టీ మొత్తం తన పార్టీ మొత్తం కూడా ఆంధ్రాలో ఉంటుంది. కాబట్టి ఆంధ్రాలో పక్కా వస్తాయి. అట్లా తెలంగాణలో అక్కడ ఏముండదు. ఇంకోటి బ్రో, ఇన్ కేస్ ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కదా, వాళ్ళిద్దరు విజయం సాధిస్తే ఎవరిని చూడాలనుకుంటున్నారు సీఎంగా? చంద్రబాబునా పవన్ కళ్యాణ్? అంటే అతనికి టీడీపీలో ఉన్న చంద్రబాబు చాలా ఇప్పుడు 10 years దాకా ఉందనుకుంటా, ఎక్స్పీరియన్స్ ఉంది. సో తనకు అన్ని డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు తెలుసు, ప్రతి ఒక్క దాని మీద ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఓన్లీ సొసైటీకి సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, అందరికీ ఈక్వల్గా ఉండాలి, ఈక్వాలిటీ అనేది ఉండాలి తన మైండ్ సెట్. కాకపోతే నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, తనకి కొంచెం ఫ్రెషర్లు కాబట్టి కొంచెం పక్క నుండి సలహాలు ఇచ్చి పొజిషన్లో పెడితే జనసేన ఉండొచ్చు అలా. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు కదా, దానివల్ల సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది ఈసారి? పక్కాగా పడుతుందండి. ఎందుకంటే ఇంతవరకు చంద్రబాబు ఆ జైల్లో పెట్టడం ఎవరి వల్ల కాదు, ఒక జగన్ వల్ల అయింది. సో ఖచ్చితంగా సానుభూతి ఉంటుంది. ప్లస్ తన పాలన కూడా బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ రావచ్చు. ఫైనల్గా 2024లో ఏ పార్టీ రాబోతుంది బ్రో ఆంధ్రాలో? పక్కా టీడీపీ. జనసేన టీడీపీ కలిసి వస్తుంది కాబట్టి టీడీపీ పక్కా వస్తుంది. అక్కడ ఐటీ డెవలప్మెంట్ జరగాలి, అందరికీ హైదరాబాద్ లాగా అక్కడ మారాలి, అన్ని డెవలప్మెంట్ బాగుండాలి కోరుకుంటాను. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఓకే.